హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఫుడ్ అంతా ఎక్కడిదే అని చూస్తారా? ఈరోజు మనం సెపరేట్గా ఎల్బినార్ నుంచి కోంపల్లి ట్రావెల్ చేసినాము. అసలు ఈ ఫుడ్ ఎవరు ఎక్కడ ఎందుకు ఇంత దూరం వచ్చినాము, ఈ ఫుడ్ అంతా టేస్టింగ్ సెషన్ జరగబోతుంది ఈ వీడియోలో. లెట్స్ గో ఇంటు ద వీడియో. హాయ్, వెల్కమ్, కమ్ ఇన్సైడ్. Hello, I am Shrija. హాయ్ శ్రీజ. Hello. మే ఓన్లీ కిచెన్ ఓనరే కాదు, నా స్కూల్ ఫ్రెండ్ కూడా, చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఇంతసేపు నుంచి వీడియో స్టార్ట్ చేసినాం కానీ మనం కిచెన్ పేరు చెప్పలేదు. ప్లీజ్ టెల్ దెమ్ ద నేమ్ ఆఫ్ ద కిచెన్. సో ఈ కిచెన్ పేరు అమ్మమ్మాస్ కిచెన్. అమ్మమ్మాస్ కిచెన్ అని పేరు ఎందుకు పెట్టామంటే ఈవిడ మా అమ్మమ్మ. అయితే చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ మమ్మల్ని పెంచిన దానికన్నా మా అమ్మమ్మే మమ్మల్ని ఎక్కువ పెంచింది, నన్ను మా అక్కని. సో ఈ కిచెన్ని హ్యాండిల్ చేసేది నేను ఒక్కదాన్నే కాదు, మా అక్క అండ్ మా మమ్మీ, మా అమ్మమ్మ కూడా ఇన్వాల్వ్ అవుతారు. అయితే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఐటమ్స్ అన్ని రెసిపీస్ మొత్తం అమ్మమ్మవే. అయితే ఆవిడకి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇట్లాంటి డిఫరెంట్ స్నాక్స్ చేసి మమ్మల్ని ఫీడ్ చేయడంలో. సో ఆ ఐటమ్స్ ఎందుకు అంత టేస్టీ ఉండేవంటే ఈమె ప్రేమ కలిపి చేసేది కాబట్టి చాలా టేస్టీ ఉండేవి. మా అమ్మమ్మ రెసిపీస్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి ఫ్యూచర్ జనరేషన్స్కి. ఇప్పుడు మేము నెక్స్ట్ మా పిల్లలు, ఆ పిల్లలకి రెసిపీస్ అన్నీ తెలియాలి, దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఆల్సో ఈ అన్నిట్లో ఐ అండ్ మై సిస్టర్ సా బిజినెస్. సో అందుకని లాస్ట్ డిసెంబర్ 24 డిసెంబర్లో మా అమ్మమ్మకి హార్ట్ అటాక్ వచ్చి కొంచెం సీరియస్ అయిందనమాట. సో అప్పుడు వి సా హర్ యాబ్సెన్స్ ఇన్ ద హౌస్. సో అట్లా అది చూసినప్పుడు వి థాట్ వై డోంట్ వి క్యారీ హర్ లెగసీ ఫార్వర్డ్ అని చెప్పి కిచెన్ ఓపెన్ చేద్దాము. ఆ కిచెన్కి అమ్మమ్మస్ కిచెన్ అనే పేరు పెట్టుకుని ఆమె చేస్తున్న రెసిపీస్ని మేము ఫాలో అవ్వి ఐటమ్స్ ప్రిపేర్ చేయాలి అన్నది మా మెయిన్ మోటో అండ్ రీజన్ బిహైండ్ నేమింగ్ దిస్ కిచెన్ విత్ దిస్ నేమ్. యాజ్ ఐ సెడ్, నేను ఈమె మా స్కూల్ ఫ్రెండ్ అని. స్కూల్లో మాకు సెకండ్ సాటర్డే అట్లా అయినప్పుడు పేరెంట్స్ అందరూ విజిట్ చేసేది హాస్టల్. విజిట్ చేసేటప్పుడు అప్పటి నుంచే మమ్మీ అంటే ఆంటీ పల్లిపట్టీలు కానీ కొన్ని లడ్డూలు ఇవన్నీ చాలా పంపించేది. సో ఈమె మాకు స్కూల్లో తెచ్చి షేర్ చేసేది. నాకు ఇంకా టేస్ట్ గుర్తుంది. సో అవన్నీ ఇప్పుడు ఇవన్నీ చూస్తే లడ్డూలు, ఈ పల్లిపట్టీలు, ఇవేమంటారు కూడా నాకు తెలియదు, చెక్కలు, ఇవన్నీ చూస్తుంటే అన్నీ ఒకసారి స్కూల్ మెమరీస్ ఇవన్నీ మొత్తం గుర్తొచ్చినట్టు చాలా నాస్టాల్జియా ఫీలింగ్ వస్తుంది. నాకు ఇప్పుడు తినాలని ఉంది. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ఏంది అని అర్థమైతలేదు. ఒక్కసారి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి చెప్పవా? ఇదేంటిది? అది ప్రాన్ పికల్, రొయ్యల పచ్చడి, ఇది చికెన్ పచ్చడి, ఇది మామిడికాయ కొత్త ఆవకాయ పికిల్. సో ఈ సమ్మర్ సీజన్ సేల్కి ఇది 3rd బ్యాచ్ రన్ అవుతుంది ఇప్పుడు. ఇది చిక్కీ, పల్లి చిక్కీ, ఇది లడ్డు, బూందీ లడ్డు, ఇది రవ్వ లడ్డు, దీన్ని బూందీ మిఠాయి అంటారు. ఎక్కువ మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఎక్కువ చేస్తూ ఉంటారు దాన్ని. ఇంకా కొంతమంది అయితే దాన్ని అచ్చు అని కూడా అంటారు. సో ఇది సున్నుండ, ఓన్లీ విత్ బెల్లం అండ్ మినువులు, చాలా హెల్దీ, నడుము నొప్పి రాకుండా ఉంటుందని చెప్తూ ఉంటారు మా అమ్మమ్మ వాళ్ళు. మురుకులు, కారపూస, సో కారం బూందీ. వీళ్ళు ఓన్లీ ఇదండి ప్యాక్ చేసి ఓన్లీ ఇక్కడ ఉన్నది కాదు, చాలా అంటే ఎన్ఆర్ఐ పార్సల్స్ వాటికి కూడా పంపిస్తున్నారు. సో ఎవరికన్నా కావాలి అని అంటే ఐ పిన్ ద డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్, ప్లీజ్ కాల్ దెమ్. అండ్ ఫస్ట్ టేస్ట్ చూద్దాము. టేస్ట్ చూసి ఎట్లుందో మనం చెప్తా. అసలు ఎట్లా స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ హాట్ ఆ స్వీటా? స్వీట్తో స్టార్ట్.
వీళ్ళు అమ్మమ్మకి ఇచ్చిన ట్యాగ్ లైన్ చెప్పలేదు నువ్వు, ప్లీజ్ తెలుగు ట్యాగ్ లైన్. అమ్మమ్మస్ కిచెన్ ఫ్రమ్ అవర్ హోమ్ టు యువర్ హోమ్. ఇలాంటి అమ్మమ్మస్ కిచెన్ ఫ్రమ్ అవర్ హోమ్ టు యువర్ హోమ్. అన్నీ ఇస్తావా ఫస్ట్? చూడటానికి ప్లేట్ చాలా ఎస్థెటిక్ గా కనిపించాలి. క్లోజ్ కొన్ని ఫస్ట్ ఇవి టేస్ట్ చేద్దాం, తర్వాత పికిల్ కొంచెం వేడి వేడి అన్నంలో వేసుకుని టేస్ట్ చేద్దాం. ఫస్ట్ తినాలి, ఏదైనా ప్రొసీజర్ ఉందా తినడానికి? జనరల్గా మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేదైతే స్వీట్ తిని హాట్ తింటే వెగటు రాదు అని అంటారు. అదే మీ ఏమంటారు మరి, మొహం కొట్టకూడదు అని అంటారు కదా, అలా. తినేటోళ్ళకి ఏ ఫస్ట్ తిన్నా ఏం కాదు. Then go as you wish. Cheers. Cheers. మనకు రెగ్యులర్గా దొరికే పల్లిపట్టిలా ఎప్పుడో అది టేస్ట్ లైన్ బెల్లం, లో క్వాలిటీ బెల్లం లెక్క అనిపిస్తుంటుంది. కానీ ఇది చాలా టేస్ట్ ఉంది, ఎక్కువ స్వీట్ లేదు, ఎక్కువ అదేంటి సప్పగా లేదు, అంత ఫ్లేవర్స్ అంతా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఐ రియల్లీ లవ్ ఇట్. గుడ్, చక్కెర కూడా మంచిగా ఉన్నాయి. ఏంది బూందీ మిఠాయి. చిన్నప్పుడు 1 రూపీకి డబ్బాల్లో ఇట్లా మిఠాయి చేసి అమ్ముతారు కదా. బాగుంది. రవ్వలడ్డు మా ఫ్రెండ్ రవీంద్ర అని ఉంటుంది, ఆంటీ చేస్తారు రవ్వలడ్లు. నేను తిన్న వన్ ఆఫ్ ద బెస్ట్ రవ్వలడ్డులు అవే. నేను అసలు రవ్వలడ్లు ఏడ తిన్నా, ఎందుకంటే ఎక్కడైనా మళ్ళీ డిసప్పాయింట్ అయిపోతే మళ్ళీ నేను రవ్వలడ్డు టచ్ చేయనని ఇది టేస్ట్ చేస్తున్నా. మా ఇళ్ళ మొత్తం ఆంటీ చేసే రవ్వలడ్డే ఉంది. ఇది దాన్ని బీట్ చేస్తుందా లేకపోతే అక్కడికి రీచ్ అవుతుందా చూద్దాం. అల్లుడు ఆల్మోస్ట్ మీరు మమ్మీ చేసే రవ్వలడ్డు నా చేయటం అల్లుడు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దిస్. చాలా బాగుంది రవ్వలడ్డు. కొంచెం తిని. స్పాన్సర్ చేయండి. ఓకే. నెక్స్ట్ నాకు అసలు బూందీ లడ్డు అంత ఇష్టం ఉండదు, బట్ విల్ ట్రై దిస్ టైం. గుడ్, బాగుంది, ఎక్కువ షుగర్ లేదు. అవునా? స్వీట్ తిన్నాను కదా, హాట్తో మేనేజ్ చేద్దాం. దీన్ని కారపూస అంటారు, కొంతమంది సన్న మురుకులు అని కూడా అంటారు, కొంతమంది సేవ్ అని కూడా అంటారు నార్త్లో. ఆలు గురించి ఆలు భుజియా. సరే, మా అక్కకి 2 పిల్లలు ఉన్నారు, ట్విన్స్. వాళ్ళకి స్కూల్లో మేము మాక్సిమం ఇవే స్నాక్స్ పంపిస్తూ ఉంటాం. వాళ్ళ టీచర్స్ కి కూడా అక్కడ బాగా నచ్చి రీసెంట్ గా అయితే ఒక 2 days బ్యాక్ అనుకుంటా వాళ్ళ స్నాక్ బాక్స్ లో మీరు ఏదో పంపించారు కదా మేడం, అది మాకు చెయ్యండి అని ఆర్డర్ ఇచ్చి మరి తీసుకెళ్లారు. అది సున్నుండ. ఏమి సున్నుండలో ఉంటారా కారవక్కలు? సున్నుండ ఎలా ఉంది కారపూస? యాక్చువల్గా కారం ఉంటాయి అవి కారపూసలు, అందుకే కారపూస అంటారు. సున్నుండ తిను. స్వీట్స్ అన్నీ తినేసినాం. విల్ టేస్ట్ పికిల్స్. కొంచెం చాలు, ఒక పికిల్ టేస్ట్ చేసేసుకుంటా. ఫస్ట్ ప్రాన్ పికిల్ వేస్తున్నా, రొయ్యల పచ్చి. టేస్ట్ ఎప్పుడైనా టేస్ట్ చేసావా? ప్రాన్స్ పికిల్ ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా. లెట్స్ సీ. ప్రాన్స్ చాలా బాగున్నాయి, కానీ ప్రాన్స్ చాలా ఫ్రెష్ ఉన్నాయి, నాకు చాలా బాగా నచ్చింది టేస్ట్. సో మా ఫాదర్ బేస్డ్ అవుట్ ఇన్ ఆంధ్ర అనమాట, గోదావరి డిస్ట్రిక్ట్ మా డాడీది. సో ఆయన మాకు ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్, సొర అంటే షార్క్, ఇట్లా పొలస ఇట్లాంటివన్నీ చాలా ఎక్కువ అలవాటు చేసినాడు. సో వాటి నుంచి ఇట్లా
రెగ్యులర్గా ఎప్పుడన్నా ప్రాన్స్ ఫిష్ తినాలంటే మేము ఇలా పికిల్ చేసి పెట్టుకుంటాం అనమాట. సో ఇప్పుడు అదే మా రెసిపీస్లో కూడా మా మెన్యూలో కూడా తీసుకొచ్చాము. రైట్, ఇప్పుడు మనం చికెన్ ట్రై చేద్దాం. చాలు సార్. నెయ్యి ఏం కదా గీ. ఇంతకీ మీరు ఉట్టి పికిల్స్ ఇవి కాకుండా ఏమేమి తయారు చేస్తారో, ఏమేమి మీరు చేయగలుగుతారో ఆర్డర్స్ మీద చెప్పండి ఒకసారి, నేను తింటుంటాను. బేసికల్గా మేము ఈ స్వీట్స్ అండ్ హాట్స్ ఇంకా నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్ అన్నీ లొకేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లొకేషన్ ఎక్కడికైనా పంపిస్తాము ఆన్ ఆర్డర్ బేసిస్. మేము ముందే రెడీ చేసి పెట్టుకోము ఏవి కూడా. ఆర్డర్ వచ్చిన దాన్ని బట్టి ప్రిపేర్ చేసి వాళ్ళకి మట్టుకే స్పెషల్గా ప్రిపేర్ చేసి పంపిస్తాము. అదర్ దాన్ దీస్ ఐటమ్స్ రెగ్యులర్గా కర్రీస్ ఇంకా బిర్యానీస్, చైనీస్లో నూడిల్స్, పాస్తా, ఫ్రైడ్ రైస్ ఇట్లాంటివి కూడా ఆన్ ఆర్డర్ బేసిస్, ప్రీ ఆర్డర్ బేసిస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాము. అవి ఇన్ అండ్ అరౌండ్ కొంపల్లి, సుచిత్ర, బోయిన్పల్లి ఈ ఏరియాస్ వరకు వీ క్యాన్ డెలివర్. ఇవి కాకుండా అప్ టు 50 మెంబర్స్ వరకు క్యాటరింగ్ కూడా చేస్తూ ఉంటాము. ఇప్పటి వరకు చేసాము. ఒకవేళ ఎవరికైనా ఇఫ్ ఎట్ ఆల్ యూ గైజ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేస్టింగ్ అవర్ ఫుడ్ అండ్ అవర్ అమ్మమ్మాస్ ఫుడ్, then you please contact us on the number we mention in the description box. బోన్ కూడా వేస్తారో? బోన్లెస్? ఇది బోన్లెస్ చికెన్ పికిల్. బోన్ కూడా వేయొచ్చు, కానీ మేము స్పెషల్లీ బోన్ ఎందుకు వేయము అని అంటే ప్యాకింగ్ లో బోన్స్ ఇవి రోస్ట్ చేస్తాం కాబట్టి చికెన్ బోన్స్ చాలా క్రిస్పీ అయ్యి ప్యాకెట్స్ కి దర్స్ అ ఛాన్స్ ఆఫ్ లీకేజ్ అవ్వడానికి. సో అందుకని వి అవాయిడ్ బోన్స్. నెయ్యి కూడా వి యాక్చువల్లీ సెల్. ఎక్కువ అవైలబుల్ ఏమి ఉండదు, మా దగ్గర ఉన్నంతలో ఎవరికైనా కావాలంటే ఇస్తూ ఉంటాము. అమ్మమ్మాస్ కిచెన్ వన్ స్టాప్ ఫర్ ఆల్ థింగ్స్ అన్నట్టుంది. వీళ్ళర్ ఓన్లీ ఏమన్నా మురుకులు, ఈ స్వీట్స్ ఇలాంటివి కాకుండా పచ్చళ్ళు, ఇంకా క్యాటరింగ్ కూడా చేస్తారని తెలిసింది. సో ఇవి కాకుండా ఇంకా హెల్దీ కారపొడులు ఉంటాయి కదా, ఇట్లా మునగాకు కారపొడి, ఫ్లాక్ సీడ్స్ తోని కారపొడులు చేయొచ్చు, నువ్వుల పొడి, పప్పుల పొడి, ఇట్లాంటివన్నీ టిఫిన్స్ లోకి కానీ అన్నంలోకి కానీ కారపొడులు చేసిస్తుంటాము. ఇలా ఈ కారపొడులు ఎక్కువ ఫారెన్ లో ఉంటున్న మన ఇండియన్స్, మన తెలుగు వాళ్ళు స్పెషల్లీ తీసుకుంటుంటారు. సో యా, నేను మార్నింగ్ వచ్చినాను ఈ షూట్ చేద్దాం అనేసి. వచ్చినప్పుడే అప్పుడే ఫ్రెష్గా ఈ పికిల్స్ పెట్టారు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఆర్డర్ వస్తే తప్ప వర్క్ స్టార్ట్ చేస్తలేరు. మనం బయట రెస్టారెంట్స్లో తీసుకుంటే ఎప్పుడో ఎన్నో డేస్ది పెట్టుకుని ప్రిజర్వ్ చేసి, ఇప్పుడు మనం ఏదైనా ఆర్డర్ ఇవ్వగానే వాడు వేడి చేసి తెచ్చిస్తారు. కానీ ఇక్కడ అట్లా లేదు. మీరు ఆర్డర్ ఇచ్చినాకనే అది వన్ డే, నాకు తెలిసి వన్ డే ముందు చెప్తే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ దెమ్. సో వన్ డే ముందు చెప్తే వాళ్ళు మీకు ఎప్పుడైనా డెలివరీ చేయడానికి రెడీ ఉంటారు. ఒకసారి మనకి రిసోర్సెస్ దొరకాలి కాబట్టి ఇప్పుడు ఫిష్, ప్రాన్స్ అయితే అవి ఎనీ టైం అవైలబుల్ ఉండవు. మేము మళ్ళీ ఇట్లా కొన్ని షాప్స్ లో ఆల్రెడీ పెట్టేసి అమ్ముతూ ఉంటారు కదా, అలాంటి చోట్ల కొనం మేము. ఫిష్ అయినా ప్రాన్స్ అయినా ఈవెన్ ఫ్రోజన్ మీట్ కొనము. లైవ్ గా వెళ్ళి మేమే కట్ చేపించుకుని మేమే క్లీన్ చేయించుకుని తెచ్చుకుంటాము. సో అట్లాంటి వాటితో పికిల్స్ చేస్తే ఏంటంటే వాటి ఫ్లేవర్స్ పోవు, ఆల్సో చాలా ఫ్రెష్ అండ్ టేస్టీగా ఉంటాయి అన్నమాట. వీళ్ళు తీసుకున్న ప్రతి మెజర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి, నీట్ అండ్ క్లీన్. ఇంకోటి టేస్ట్ విషయంలో అన్ని గరం మసాలాలు వీటితోటే కాకుండా మనం ఎంత నీట్గా చేస్తే, లేకపోతే మీట్ని ఎన్ని టైమ్స్ వాష్ చేస్తున్నాము, వాటర్ లేకుండా ఎట్లా క్లీన్ చేస్తున్నాము, ఆ వాటర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది పికిల్ ఎన్ని డేస్ స్టోర్ అవుతుంది అవన్నీ. నేను మార్నింగ్ నుంచి వచ్చి చూసినాను, ఆ క్లిప్స్ కొన్ని యాడ్ చేస్తాను వీళ్ళు తయారు చేసే ఎట్లా ప్రాసెస్ ఎట్లా ఉందనేసి. నాకు చాలా నీట్ అనిపించింది. ఇంకోటి అంటే వీళ్ళది ఇంట్లో చేసినట్టు, ఇంకా కిచెన్ పేరు పెట్టినట్టు అమ్మమ్మాస్ కిచెన్ అన్నట్టు. నిజంగా అప్పట్లో మనకు అమ్మమ్మలు దాచిపెట్టి ఎట్లా ఇస్తున్నాయి మనం ఇంటికి పోతే అట్లాంటి టేస్ట్ అనిపించింది. సో ఐ కంప్లీట్లీ రెఫర్ దిస్ అమ్మమ్మాస్ కిచెన్. వీళ్ళు ఎవరో నాకు జస్ట్ ఫ్రెండ్స్ అని కాదు, బట్ ఐ రియలీ లవ్ దిస్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్క ఐటమ్ నచ్చింది. ఫస్ట్ పల్లిపట్టు నుంచి మొదలు పెడితే ఇప్పుడు తిన్న ఆవకాయ పచ్చడి వరకు. సో ప్లీజ్ కాల్ దెమ్, ఐ విల్ పిన్ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. చలో బాయ్.